సిపిఎం నేత ప్రజా కళాకారుడు పెంచలయ్య హత్యకు నిరసనగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పిలుపు మేరకు గుడ్లూరులో సిపిఎం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం గుడ్లూరు ప్రాంతీయ కమిటీ కన్వీనర్ జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి మాఫియా పేచ్చరిల్లిపోవడం వల్ల యువత బలైపోతున్నారని, దీనిపై గంజాయి తాగవద్దు, గంజాయి వ్యాపారం మానండి అని చెప్పిన సిపిఎం నేత కె పెంచలయ్యను పట్టపగలే అతి కిరాతకంగా నరికి చంపడం సరైనది కాదని ఆయన అన్నారు. దీనికి కారకులైన అరవ కామాక్షి ముఠాను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. గంజాయి మాఫియా ముఠాను వెంటనే సహకరించండి. జిల్లా బంధుకు అధికారులు సహకరించండి. జిల్లా బంధుకు అధికారులు సహకరించండి. జిల్లా బంధుకు అధికారులు జిందాబాద్ 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 జిందాబాద్. ఓకే, మన బంధుకి సహకరించినటువంటి అధికారులు, జమియో అధికారులందరికీ కూడా మన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు నెల్లూరు జిల్లా బంద్ జరుగుతూ ఉంది. దీనికి కారణం ప్రజా కళాకారుడు సిపిఎం నెల్లూరు నగర నాయకులు కె పెంచలయ్యని హత్య చేయడం జరిగింది. ఈ హత్యకు ప్రధాన కారణం ఇక్కడ రాష్ట్రంలో గంజాయి ముఠా పెద్ద ఎత్తున రాజ్యం వెళ్తా ఉంది. నెల్లూరు జిల్లాలో మరీ రాజ్యం వెళ్ళే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది గంజాయి ముఠా నాయకులు యువతను చేరదీసి ఆ యువతను మత్తులో తేలాడు చేసి ఆ విధంగా దొంగతనాలు, అట్లనే మర్డర్లు, మానభంగాలు చేయిస్తూ పెద్ద ఎత్తున లాభాలు గడిస్తూ ఉన్నారు. దీనిని ఇది సరైనది కాదు, ఈ ఆగడాలను మీరు ఆపివేయండి, లేకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసు వారి సహకారంతో కె పెంచలయ్య సిపిఎం నేత ప్రజా కళాకారుడు ఆ విధంగా వాళ్ళని చైతన్యపరుస్తూ వాళ్ళని అవేర్నెస్ కార్యక్రమం చేపడతా ఉంటే ఇది సహించలేనటువంటి గంజాయి మాఫియా ముఠా దారి కాసి స్కూల్లో తన పిల్లలిద్దరిని కూడా తీసుకొని ఇంటికి వెళ్తా ఉంటే ఆ క్రమంలో మార్గ మధ్యంలో 10 మంది గూండాలు కత్తులతో ఆ విధంగా వెంటబడి నరికి చంపడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యని పెద్ద ఎత్తున రాష్ట్రంలో ముక్త కంఠంతో ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక నెల్లూరు జిల్లానే కాదు, మన రాష్ట్రంలో ఈ గంజాయి ముఠాలు అనేవి విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ రాష్ట్రం నుండి యువతని దుర్మార్గంలో పెట్టడం కోసం వాళ్ళని బానిసలుగా తయారు చేసి వాళ్ళని మనసులో ముంచేసి ఆ విధంగా వాళ్ళ ద్వారా వ్యాపారం చేయాలనే ఒక ఆలోచన ఇది ఉంది. అందువల్ల ఈయన కామ్రేడు పెంచలయ్య హత్య అనేది ఇది ఈ రాష్ట్రంలో ఒక ఆదర్శం కావాలి. వాళ్ళ కుటుంబం సర్వనాశనం అయిపోయినా సరే ఈ రాష్ట్రంలో నుండి యువతంతా కూడా బాగుపడాలంటే ప్రభుత్వం వెంటనే వీటి మీద పెద్ద ఎత్తున చర్య తీసుకోవాలి. అట్లనే పోలీసు వారు కూడా ఇంకా చొరవ పడాలి. ఈ పాటికే నెల్లూరులో కొంత ప్రయత్నం చేశారు. ఒక 50 మంది గూండాలను నిన్న పట్టుకొని అందరినీ నడి బజార్లో ఊరేగిస్తూ వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. అందువల్ల ఈ రాష్ట్రంలోనే ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళందరి మీద ఒకవైపున పోలీసు, రెండో వైపున ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని ఈ గంజాని మాఫియా చేయాలి, ఈ ముఠాన్ని కూడా నిర్మూలించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలానే రెండో వైపున ఒక నిరుపేద పెంచలయ్య కుటుంబం ఈరోజు బజార్న పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఇప్పటి వరకు అనిత కానీ అట్లని ఇప్పటి వరకు మన ఉప ముఖ్యమంత్రి కానీ లేక ముఖ్యమంత్రి కానీ వీళ్ళెవరూ కూడా ఇది అత్యంత దారుణము, ఇది చేయడం సరైనది కాదని చెప్పేసి ఒక ప్రకటన కూడా రాలేదు. అంటే వెంటనే ప్రభుత్వం స్పందించి వాళ్ళని దోషులను కఠినంగా శిక్షించాలి. రెండో వైపున అతని కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. అట్లనే 6 ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలి. ఆమెకి ఇళ్ల స్థలం ఇచ్చి ఒక ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని, అట్లనే ఈ రాష్ట్రంలో పెంచలయ్య లాంటి కుటుంబాలను మరోసారి నష్టపోకుండా ఉండే పద్ధతిలో ఈ గంజాయి గూండాయిజాన్ని నిర్మూలించాలని, అరికట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.